అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈరోజు వృక్ష ప్రపంచం అండి. సో వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఏందో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో ఏకవార్షిక మొక్క ఏది అంటే ఏ మొక్క అది అంటే ఒరైజా సటైవా. ఆన్సర్ వచ్చేసి ఒరైజా సటైవా. ఈ క్రింది వాటిని జతపరచండి. చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏందో చూద్దాం. గోధుమ వచ్చేసి ఏకవార్షికం అండి. బీట్రూట్ వచ్చేసి ద్వివార్షికం. అరటిపండు వచ్చేసి బహువార్షికం. పల్లేరు వచ్చేసి ఎంపీ మోరల్ అంటే ఆన్సర్ వచ్చేసి బి. థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది పొద ఏది? క్రింది వానిలో పొద ఏది అని అంటే పైవన్నీ. గన్నేరు పొదగానే ఉంటుంది, చామంతి పొదగానే ఉంటుంది, సంపెంగ పొదలాగానే వస్తుంది కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. ఈ క్రింది వాటిలో జతపరచము అని అంటే చూద్దాం. సరుగుడు నరమామిడి అని అంటే ఆన్సర్ వచ్చేసి శంఖాక్వర వృక్షాలు. మర్రి వేప చింత అంటే చతురాకార వృక్షాలు. కొబ్బరి ఈత వచ్చేసి మాను. గడ్డి జాతులు చెరుకు వెదురు వచ్చేసి తృణఖండము. అరటి మెట్ట తామ్లం వచ్చేసి అనృత మిథ్యాకాండం. తృణఖండము ఈ మొక్కలో కనిపించును అని అంటే ఏ దానిలో అంటే గడ్డి జాతి మొక్కలో చెరుకు వెదురు ఇవన్నిట్లో కనిపిస్తాయి. అరటి మెట్ట తామరల యందు ఉండే కాండం ఏది అంటే మిథ్యాకాండం ఉంటుంది. మొక్కలలోని ఆహార కర్మాగారాలు ఏవి అని అంటే పత్రాలు. ప్రపంచంలో గల పూలనిచ్చే మొక్కల జాతుల సంఖ్య ఎన్ని ఉంది అంటే 1,50,000. రంగులు కలిగి ఉండే పువ్వులు ఏవి అని అంటే పగలు వికసించేవి. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏది అంటే రఫ్లీషియా. రాత్రి వేళల్లో వికసించే పుష్పాలు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా అంటే తెల్లగా సువాసన భరితంగా ఉంటాయి. కీటకాలను ఆకర్షించే పూలల్లో ఉండే తీయదైన పదార్థం ఏది అని అంటే మకరందం, తేనె. ఫస్ట్ సెకండ్ కరెక్ట్. పూలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 2 లేదా 3 రోజులు నిల్వ ఉంటాయి. ఈ క్రింది వానిలో పూలకు సంబంధించి సరియైన నినాదం ఏది అని అంటే పైవన్నీ సరియైనవి. ఏంది అని అంటే పూలదండలు గౌరవానికి, పూల చెట్లు ఆహ్లాదానికి. పూల చెట్లు వాసన మనకెంతో స్వసంతన. సిగకు పూలందం, నేలకు చెట్లందం. ఇవన్నీ కరెక్ట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం ఏదంటే ఇంకెబానా. ఈ పువ్వులతో సెంట్లు తయారు చేయుదురు అని అంటే రఫ్లీషియా. సెంటు వాసన బాగుంటుంది కాబట్టి రఫ్లీషియాతో సెంటు తయారు చేస్తారు. రఫ్లీషియా గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏదంటే పైవన్నీ కరెక్టే. ఏదంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం. దీని బరువు 4 కిలోలు, వ్యాసం 1 మీటరు. కుళ్ళిన మాంసం వాసన కలిగి ఉంటుంది. కుళ్ళిన వాసనను 2 కిలోమీటర్ల వరకు వెదజల్లుతుంది. నెక్స్ట్, కాచే కాలాన్ని బట్టి ఈ క్రింది పువ్వులను జతపరచండి. మల్లెలు ఏ కాలంలో అని అంటే వేసవి కాలంలో. కనకాంబరాలు అంటే వర్షాకాలం. చామంతులు వచ్చేసి శీతాకాలం. ఈ క్రింది వానిలో విత్తనం లేని ఫలం ఏది అని అంటే పైవన్నీ. అరటి పండ్లో విత్తనం ఉంటుందా? ఉండదు. కొబ్బరికాయలో ఉండదు. కిస్మిస్లో ఉండదు. అందుకే ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఈ క్రింది వానిలో విత్తనాలు లేని కూరగాయలు ఏవి అంటే పైవన్నీ. బంగాళదుంపల విత్తనం ఉంటుందా? ఉండదు. క్యారెట్లో ఉండదు. బీట్రూట్లో ఉండదు. కాబట్టి పైవన్నీ కరెక్ట్. ఈ క్రింది వానిలో ఏ వేరును ఆహారంగా మనం ఉపయోగిస్తాం? ఏ వేరుని అంటే అన్ని క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేర్లు కాబట్టి అన్నింటిని తినడానికి ఉపయోగిస్తాం. ఈ క్రింది వాటిలో ఏ మొక్క కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది? ఏ మొక్క అంటే బంగాళదుంప, కంద, పసుపు. ఈ 3 మొక్కల కాండంని ఆహారం నిల్వ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్లు. ఈ క్రింది ఎడారి మొక్కలలో కాండం క్రీడజన్య సంయోక్రియ జరుపుతుంది. ఏది? బ్రహ్మజముడు, నాగజముడు. ఆన్సర్స్ ఫస్ట్ సెకండ్ కరెక్ట్. మొక్కలలోని ఇతర భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడటాన్ని ఏమంటారు అని అంటే శాఖీయ వ్యాప్తి. క్యారెట్ యొక్క జీవితకాలం 2 సంవత్సరాలు. ఈ క్రింది వానిలో ఔషధ మొక్క కానిది ఏది అంటే మామిడి. 1 కిలో తేనె తయారీకి ఎన్ని పూల మకరందాలు కావాలి అంటే 2 మిలియన్లు. చర్మ వ్యాధులు, పండ్లు నివారణకు ఉపయోగపడే మొక్క ఏది అంటే వేప. అరుదైన అనేక రకాల మొక్కలు మనకు లభించే ప్రదేశం ఏది అంటే నర్సరీ. పంటలకు ఎక్కువగా మొత్తంలో నీరు కావాలి ఏది అని అంటే వరి పంటకు నీరు ఎక్కువ కావాలి కాబట్టి. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని ఎకరాల వరి వంకాయ రకాలు ఉండేవి అంటే 5,400 నుంచి 3,500 వరకు ఉండేవి. ఈ క్రింది వాటిలో అతి పురాతన వ్యవసాయం ఏది అంటే పోడు మరియు విస్థాపన వ్యవసాయం. ఆధునిక పద్ధతిలో సాగు చేసే ఎక్కువ దిగుబడిని పొందే వ్యవసాయం ఏది అని అంటే సాంద్ర వ్యవసాయం. ఈ క్రింది వానిలో రైతు మిత్రుడు ఎవరు అని అంటే వానపాము, జర్రిపోతు, జీవ ఎరువులు. అంటే పైవన్నీ కరెక్ట్. ఈ క్రింది వానిలో అతి ప్రమాదకరమైన కలుపు మొక్క ఏదంటే కాంగ్రెస్ కలుపు మొక్క. ఊపిరితిత్తుల వ్యాధుల, కంటి వ్యాధుల, చర్మ వ్యాధులను కలుగజేసే కలుపు మొక్క ఏది అంటే పార్థీనియం.
ఈ క్రింది వాటిని జతపరచండి. దీర్ఘకాల పంట ఏది అని అంటే 180 రోజుల నుంచి అంతకంటే ఎక్కువగా. స్వల్పకాలిక పారే అంటే 100 రోజుల నుంచి అంతకంటే తక్కువ కాలం. ఖరీఫ్ పంటలు అని అంటే వరి, జొన్న, మొక్కజొన్న. రబీ పంటలు వచ్చేసి గోధుమ, బార్లీ, ఆవాలు, బఠానీలు. జయాద్ పంటలు అంటే దోస, ఖర్జూర, కూరగాయలు. ఫిఫ్త్ వన్, అవి ఫస్ట్ వన్ ఆప్షన్స్ కరెక్ట్. రాత్రికాల సమయంలో 12-1:30 గంటలు ఉన్నప్పుడు పుష్పించే మొక్క ఏది అంటే గోధుమ. ఈ క్రింది మొక్కలపై రాత్రి కాల ప్రభావం ఉండదు అంటే సోయా చిక్కుడు. ఈ క్రింది వానిలో విశ్వదాతపు పంట ఏది అంటే వరి. మిసోథిలియన్ యుగం హరప్ప నాగరికత కాలంలో ఏ పంటను సాగు చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటే వరి. ప్రపంచంలోని అతి విస్తీర్ణంలో వరిని పండించే దేశం ఏది అంటే ఇండియా. వ్యవసాయ పనులను ప్రారంభించే పండుగ ఏది అంటే ఏరువాక. అమృతసారి, బంగారు తీగ, కొల్లేటి, కుసుమ, పొట్టి బాసంగి అనేవి ఏ పంటకు వంగడాలు అంటే వరి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఒరోజెన్ సటైవ్ అంటే ఆసియా. ఒరైజా గ్లబెబేరియా అంటే ఆఫ్రికా. ఒరైజే గ్లూమా ఫెట్యులా అంటే అమెరికా. ములుగులుగులు అంటే నెల్లేరు. సోనా అంటే కర్నూలు. మన దేశంలో సంకర జాతి విత్తనాలను రూపొందించడం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1911. ఈ క్రింది వానిలో ఎవరు వరి విత్తనాల రూపకల్పన పరిశోధన చేసెను అంటే డాక్టర్ శివరాం. జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసిఏఆర్ స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే 1929. 1950 నాటి మన దేశంలో 8 ఎకరాల వరి వంగడాలు రూపొందించారు అని అంటే 445. టొమాటోను ఏ మొక్కలను సంకరణం ద్వారా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారంటే టమాటా, బంగాళాదుంపని కలిపి చేశారు. నీటి వృధాను అరికట్టడానికి అత్యంత ప్రయోజకరక సేద్య పద్ధతి ఏదంటే బిందు సేద్యం. ఏ పథకం భూగర్భ జలాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది అంటే వాటర్ షెడ్ పథకం. ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది అంటే బోరాన్. ఈ క్రింది వాటిలో స్థూల పోషకం కానిది ఏంటంటే ఇనుము. కొత్త ఆకుల పుష్పాలు వేగంగా రావటానికి తోడ్పడే పోషక పదార్థం ఏంటంటే నత్రజని.